ఒక అంశమును గురించి ప్రార్థన ప్రారంభించినప్పుడు వాడుక చొప్పున ప్రార్థనలోని అలవాటు మాటలు బహుధారాళముగా వచ్చును. ఇవే అపాయకరమైన మాటలు. మాటలు మంచివే గాని వాటిలో నామకార్థము చేరియున్నందున అవి వృధా మాటలైనవి. కాబట్టి నామకార్థం అనేది పోయి యథార్థమనున్నది వచ్చే వరకు ప్రార్థన చేయకుండా కొన్ని నిమిషములు కళ్ళు మూసుకొని నిశ్శబ్దముగా ఉండి ప్రభు తలంపు మీదనే నిలువవలెను. అంతలో నామకార్థ మేఘములు గతించిపోవును, ప్రార్థనావాలు ప్రవాహముగా వచ్చును. అప్పుడు మనస్సులో ఎడతెరపు లేని ఆనంద సంతోషములు ప్రవాహముగా పైకి వచ్చుచూ ఉండును. అప్పుడు నీ ప్రార్థన నిజమైన ప్రార్థనయని గ్రహించుకొనవచ్చును. నీవు నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన ఎడల అలాగు చేయగా నామకార్థ మేఘములు పూర్తిగా విడిపోవును. అంతలో మనోవేదన, కన్నీళ్ళు, శరీరము వణుకుట, మూలుగుట, అయ్యో నేనెంత పాపిని అనే మాట వచ్చుట, తండ్రి నన్ను క్షమించుము అనే మనవి బయలువెడలుట, ఈ మొదలైనవి కలుగును. గనుక ఇది యథార్థమైన పాపపు తప్పుదల ప్రార్థన అని గ్రహించుకొనుము. మరి ఒక సంగతి జ్ఞాపకముంచుకొనుము. నామకార్థ ప్రార్థనలన్నీయు వెళితే ఇంటి కప్పు వరకే వెళ్ళును. అయితే యథార్థమైన ప్రార్థనలు నీ హృదయములో నుండి బయలుదేరి నీ శరీరమును దాటి నీ ఇంటి కప్పును దాటి అక్కడ నుండి మేఘములో చొరబడి ఆ తరువాత నక్షత్ర మండలములను దాటిపోయి పరలోకము చేరి సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క పాదముల మీద పడిపోవును. దీనికి ఎంత చొరవ, ఎంత ధైర్యము, ఎంత చురుకుదనము, ఎంత వేగము, ఎంత ఆటంకమును జయించే కత్తివాటము ఉన్నదో గదా. ఇది నేర్చుకొనుము, అలవాటు చేసుకొనుము. ఇది వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండుము. అట్లున్నచో నీ సమయము వృధా కాదు.